నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోలార్ మోడల్ విలేజ్ గా మలకపల్లి ఎంపిక. కేంద్రం నుంచి ₹1,00,00,000 గ్రాంట్. 68 గృహాల్లో సోలార్ యూనిట్ల ఏర్పాటు. జిల్లాకు తొలి మోడల్ విలేజ్ గా గుర్తింపు. పిహెచ్సి పాఠశాలలు వీధి దీపాలకు సోలార్ విద్యుత్. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా 2 కిలోవాట్ యూనిట్లు. ఇతరులకి 78,000 సబ్సిడీ. కలెక్టర్ కీర్తి చేకూరి. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి మహిమాన్విత ఆర్చ్ నిర్మాణం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, చైర్మన్ కొయ్యల రమణ. 20 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన. హాజరైన ప్రముఖులు. పులే జయంతి సందర్భంగా సామాజిక విప్లవం పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు. ప్రధాన వక్తగా బీపీ మండల్ యాదవ్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ రాక. పులే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నైనాల కృష్ణారావు వెల్లడి. జిల్లాలోని మలకపల్లి గ్రామం సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. బుధవారం మలకపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఎస్సీ ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవంలో కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం 2 గృహాల్లో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గ్రామంలోని 68 గృహాలపై సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో తొలి సోలార్ గ్రామంగా గుర్తింపు పొందిందని అన్నారు. గ్రామానికి వచ్చిన గ్రాంట్తో పిహెచ్సి పాఠశాలలు వీధి దీపాలు, త్రాగునీటి పంపింగ్ వంటి అవసరాలకు సోలార్ విద్యుత్ అందించే మౌలిక వసతుల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి ఆ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నదని, అందులో భాగంగా ఉచితంగా 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూఫ్ టాప్ ఉన్న ఇళ్ల యజమానులు ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే 4,704 మంది దరఖాస్తు చేసుకున్నారని, దశల వారీగా యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీసీ ఇతర వర్గాలకు 78,000 సబ్సిడీతో పాటు బ్యాంకు రుణం సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ డి దుర్గా ప్రసాద్, ఎంపీడీఓ చక్రపాణిరెడ్డి, మండల వ్యవసాయాధికారి రుచిత, టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, ఏఎంసీ చైర్మన్ నాదిళ్ల శ్రీరామ్, మద్దిపట్టి ప్రకాష్, సిద్ధ దుర్గా ప్రసాద్, నామన పరమేష్, వేతిన నారాయణ, ఇండుగుల రామకృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు గెడ్డం జగన్, బోడపటి గంగరాజు, కోడి శంకర్రావు, తిగిరిపల్లి గోపి, భూరయ్య, అన్నమరెడ్డి సత్తిబాబు, విద్యుత్ తదితరులు పాల్గొన్నారు. మోడల్ సోలార్ విలేజ్ గా అయింది. సో దానివల్ల మనకి ₹1,00,00,000 అర్హత మనకి గ్రామానికి వచ్చింది. సో ఈ గ్రామంలో మనం చూస్తే 68 మంది మనకి ఇనీషియల్గా సబ్సిడీ తీసుకుని రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు దానివల్ల మనకు వచ్చిన మోడల్ సోలార్ విలేజ్ అవ్వడం, దానివల్ల మనకు వచ్చిన ₹1,00,00,000 వల్ల మనము పిహెచ్సికి, తర్వాత ఇక్కడ స్ట్రీట్ లైట్స్కి, సచివాలయాలకి, స్కూల్ బిల్డింగ్స్కి, తర్వాత డ్రింకింగ్ వాటర్ పంపింగ్కి, ఈ అన్నిటికీ కూడా మనకి నెల అయ్యే కరెంట్ యూనిట్స్, ఆ కరెంట్ యూనిట్స్ అన్నీ కూడా ఈ ₹1,00,00,000 దీంట్లో కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసి ఫర్దర్గా పంచాయతీ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ దేని మీద కూడా కరెంటు బిల్ రాకుండా చేయడం జరుగుతుంది.
దీనివల్ల వచ్చిన సేవింగ్ అనేది మనము వేరే పిహెచ్సి అయితే మందులు కానీ లేదంటే మన పంచాయతీలో మన కరెంటు బిల్ మీద సేవ్ అయింది మన మౌలిక సదుపాయాలు కానీ ఇలా వాడుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. సో ఈ గ్రామం చాలా ముందస్తుగా చాలా చక్కగా అందరూ సోలార్ ముందుకు పెట్టుకోవడం వల్ల మనకి ₹1,00,00,000 రావడం వల్ల పర్మనెంట్గా కరెంటు ఖర్చు లేకపోవడం వల్ల ప్రతి నెల ప్రతి సంవత్సరం మనకి పంచాయతీ నుంచి జరిగే ఆదాయం వల్ల కానీ మన డెవలప్మెంట్ ఇంకా బాగా జరుగుతుంది. సో ఇందులో ఇప్పుడు మన ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఎమ్మెల్యే గారు చెప్పారు చాలామంది కన్సెంట్ ఫామ్స్తో ముందుకు వచ్చారు. సో ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి పిఎం సూర్యగర్లో 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనకి రూఫ్ టాప్ సోలార్ ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది 2 కిలోవాట్స్ వరకు. అందులో ఇక్కడ ఈ నియోజకవర్గాల మంది కూడా ఇంటి మీద కూడా మనం సోలార్ రూఫ్ ప్యానెల్స్ పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా 200 నెలకి ఇంటి రూఫ్ స్పేస్ యూజ్ చేసుకుంటున్నందుకు నెలకి ₹200 కూడా ఆ ఇంట్లోని వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాంట్రాక్టర్ కూడా మనకు ఫైనలైజ్ అయ్యి మెటీరియల్ కూడా రెడీగా ఉంది. ఇది చూసి ఇంకా చాలామంది ఎవరైనా ముందుకు రావాలనుకున్నా సరే మనకి ఎవరైతే అంటే మనకి కాంట్రాక్టర్ స్కోప్లో మనకు వచ్చిన శాంక్షన్స్లో ఎవరు ఫస్ట్ ముందుకు వస్తే వాళ్ళకి మనము ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు ఇందాక ఈ విలేజ్కి వచ్చినప్పుడు చెప్పారు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ ఒప్పుకొని వాళ్ళు కూడా ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టిన తర్వాత ముందుకు వస్తున్నారని చెప్పారు. మీ అందరూ కూడా ముందుకి రావాలని కోరుకుంటున్నాము. ఈ విలేజ్ మోడల్ సోలార్ విలేజ్గా అందరి ఇళ్ళ మీద కూడా రూఫ్ టాప్ సోలార్ ఉండాలి అనేది నా కోరిక. మీరందరూ కూడా అలా ఈ మోడల్ సోలార్ విలేజ్ ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్ ఉండేటట్టు చేసుకుంటే చాలా మనకి ప్రతి నెల వచ్చే కరెంటు ఖర్చు తగ్గుతుంది. మనకి దానివల్ల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎండ రిఫ్లెక్షన్ మాకు ఇంటి మీద మనకి సమ్మర్ టైంలో వచ్చే ఎండ కూడా దీనివల్ల తగ్గుతుంది. పైన ఉండడం వల్ల దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరూ ఆల్రెడీ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు. అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముందు ఎస్సీ గారు చెప్పినప్పుడు మాట్లాడారు. ఇవాళ ఏదైతే ఎస్సీ ఎస్టీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా 200 యూనిట్లో గౌరవ ముఖ్యమంత్రి 14-19 కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ అనేటువంటిది ఆ రోజు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి పట్టించుకోవడం అటువంటిది జరగలేదు. అది మీ అందరికీ కూడా తెలుసు. తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో పాటు ఇవాళ ఏదైతే ఈ సోలార్ సిస్టమ్ అంటే దాన్ని మనం పెట్టుకోవడం వల్ల పూర్తిగా కూడా ప్రతి ఇంటికి కూడా ఉచితంగా మనం పెడతా ఉన్నాం. ఉచితంగా మనం పెట్టుకున్నట్లయితే కనుక ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్లు ఇవాళ మనకు ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వాడుకోవడం కోసం మీరెవరూ ఏమీ చేయనవసరం లేదు. ఇల్లు మీకు చూపిస్తే చాలు, సంబంధిత అధికారులు వచ్చి మీ ఇంటి పైన ఆల్రెడీ 2 ఇళ్ళు ఇప్పుడే మనం కలెక్టర్ గారి చేతుల మీద మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఆ విధంగా వేస్తారు. దానివల్ల కొంతమంది అపోహలు ఉండి ఇవాళ ఏదో మేము పైన ఏదో పెట్టుకుంటే కనుక మాకేమైనా ఇబ్బంది ఉంటుందేమో అనుకుంటా ఉన్నారు. అటువంటిది ఏదీ లేదమ్మా. ప్రతి ఒక్కరింటికి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటా ఉన్నారు. దానివల్ల ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మీకు ఉచితంగా మీకు పెడతారు. సర్వీస్ కూడా మీకు అందిస్తారు. మీకు సర్వీస్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. ఎక్కడైనా ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని రిపేర్ చేసి మళ్ళీ మీకు సర్వీసులు పెట్టే విధంగా కూడా చేస్తారు. కాబట్టి ఎంతమందికి అవకాశం ఉంటే కనుక అంతమంది మీరు అప్లికేషన్లు పెట్టుకోండి. ఇప్పటికే మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి 4704 అప్లికేషన్స్ ఆల్రెడీ మేము సోలార్ పెట్టుకుంటామని చెప్పిన ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఈ రోజు ప్రారంభించాం. కాబట్టి 1 by 1 ఒక్కో మండలానికి ఒక బ్యాచ్ని పెట్టి మొత్తం నియోజకవర్గం మొత్తం అంతా కూడా దీన్ని చేస్తాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కాకుండా బీసీ సోదరులు కానీ ఇతర వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా పెట్టుకున్నట్లయితే కనుక ఇవాళ మీకు ₹78,000 సబ్సిడీ ఇవాళ ప్రభుత్వం మీకు ఫ్రీగా ఇస్తుంది. దాన్ని మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎడిషనల్ గా ఏంటంటే ఖర్చును కూడా మీకు బ్యాంకు లోన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. సంబంధిత ఎలక్ట్రికల్ అధికారులు ఏఈలు కానీ మీకు ఉన్నటువంటి డిఈ గారు కానీ లైన్మెన్స్ కానీ ఎవరైతే ఉన్నారో సంబంధిత లైన్మెన్స్ అందరూ కూడా మీకు చెప్తారు. మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళందరూ కూడా పెట్టుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీలకి అయితే ఉచితంగా ఇస్తున్నారు. బీసీలకి ఇతర వర్ణాలకు ఇతర క్యాస్ట్లకు అయితే కనుక ₹78,000 సబ్సిడీ ఇస్తున్నారు. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మీకు కల్పిస్తా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడుకోవాలి. దానితో పాటు ఇవాళ మన గ్రామానికి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటం ఈ గ్రామానికి కూడా కొంత ఇది. ఆ రోజు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్స్ మీద కానీ మిగతా అంశాల మీద కూడా చర్చించడం కూడా జరిగింది. దాంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటం కూడా జరిగింది. దేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి 20 లక్షల రూపాయలతో నిర్మించే మహిమాన్వితమైన ఆర్చ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టు కోటిలింగాల రేవులో కొలువైన కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి మహిమాన్వితమైన ఆర్చ్ను నిర్మిస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అన్నారు. స్థానిక కోటిలింగాలపేట రోడ్డు ప్రారంభం వద్ద 20 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఆర్చ్ నిర్మాణం పనులకు ఆలయ చైర్మన్ కొయ్యల రమణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తన హయాంలో కోటిలింగేశ్వర స్వామి ఆలయంకు వెళ్లే ప్రధాన మార్గంలో ఆర్చ్ నిర్మాణానికి అంకురార్పణ జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అభివృద్ధి మన భవిష్యత్తు అయితే ఆధ్యాత్మికత మన మూలాలని అన్నారు. ఈ రెండు కలిసినప్పుడే సమాజం సంపూర్ణంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని 20 లక్షల రూపాయలతో ఆర్చ్ నిర్మాణం అద్భుత డిజైన్ ఆలయ చైర్మన్ కొయ్యల రమణ తెలిపారు. దాతల సహకారంతో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆర్చ్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఇప్పటికే రూపొందించిన డిజైన్ భక్తులను ఆకట్టుకునే విధంగా ఉందని ఎమ్మెల్యే వాసు అభినందించారు. ఈ నెల 12వ తేదీన ఎండోమెంట్స్ మంత్రి నగరానికి వస్తున్నారని, ఈ సందర్భంగా 7 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తెలిపారు. మొత్తంగా 9 కోట్ల 10 లక్షల నిధులు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. గతంలో పుష్కరాల పనులపై వచ్చిన ప్రశ్నలకు సమాధానంగా రోడ్లు, జంక్షన్లు అభివృద్ధి చేస్తాం, కానీ దేవాలయాల మహిమాన్వితతను పెంచడం మా మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ ఈ ఆర్చ్ నిర్మాణం కోసం 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో ఈ కళ సాకారమైందని తెలిపారు. దాతలు, వ్యాపారవేత్తలందరూ చూపిన సహకారం అభినందనీయమని అన్నారు. దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ తమ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆర్చ్ నిర్మాణం సంకల్పించామని, దాతల సహకారంతో ఆ సంకల్పాన్ని కార్యరూపం దాల్చిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. దేవాలయాల అభివృద్ధి ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడబడతాయని పేర్కొన్నారు. దేవాలయం ఉన్న చోట ధర్మం ఉంటుందని, ధర్మం ఉన్న చోట అభివృద్ధి తప్పకుండా ఉంటుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి స్థానిక వ్యాపారవేత్తలు, భక్తులు విరాళాలు అందించారు. ముఖ్యంగా బిక్కిన రవి అనే వ్యక్తి 1,01,118 విరాళంగా అందించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గన్ని కృష్ణ, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ, నందివడ దినేష్, కంటిపొడి శ్రీను, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రవి, బంగారు నాగేశ్వరరావు, జవ్వాది మురళి, బొర్రా చిన్ని, ఆలయ డైరెక్టర్లు తోటా కిరణ్, గుబ్బల గంగా భవాని, జొన్న సత్యవేణి, వంగడం త్రివేణి, సంపంగి లక్ష్మీ దుర్గా, అలజంగి దేవుడు, జీవీఆర్ రెడ్డి, నిమిష కవి, పిల్లి ప్రసాద్, మద్దుకొరి అనురాధ, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందాన్ని కలిగించే రోజు. ఎంతో పవిత్రమైన దేవాలయమైన శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళే ప్రధానమైన మార్గంలో ఆర్చ్ నిర్మాణానికి దాతల యొక్క సహకారంతో చైర్మన్ గారు, వారి యొక్క డైరెక్టర్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం అన్నది నేను ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. నాతో పాటు కూటమి నాయకులు, నగరంలోనున్న ప్రముఖులు, ఈ యొక్క దేవాలయం యొక్క భక్తులు అందరూ కూడా అత్యధిక శాతం ప్రజానికం అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి రావడం జరిగింది. ఈ కూటమి వచ్చిన తర్వాత అధికారంలోని సనాతన ధర్మాన్ని కాపాడడం అన్నది ఒక బాధ్యత అయితే,
ఆధ్యాత్మిక శోభని పెంపొందించడం అన్నది మరింత ఎక్కువ బాధ్యతగా మేము తీసుకుంటా ఉన్నాం. చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామన్నామో ఆధ్యాత్మికను కూడా పెంపొందించడంలో అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఉన్నాం. భక్తుల యొక్క విశ్వాసానికి గౌరవం ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా కలగలిపి ఈ రోజున కొయ్యల రమణ గారు కానీ, వారి యొక్క డైరెక్టర్లు కానీ, ఈఓ గారు కానీ, ఈ యొక్క వార్డులో ఉన్న ఇన్ఛార్జిగా సోదరులు దినేష్ గారు కానీ సమిష్టిగా ఇక్కడ ఒక ఆర్చ్ నిర్మాణం చేయాలి. సుమారు 20 లక్షల విలువతోటి ఆ యొక్క పవిత్రమైన దేవాలయం యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా ఈ ఆర్చ్లోని తెలియచేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని అన్నప్పుడు నా వంతుగా శాసనసభ్యుడిగా నా సహకారం అందిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. తరువాతన ఈ రోజుని అధికారికంగా ఈ చేసే కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మంచి కార్యక్రమం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా ఆ కమిటీ చైర్మన్ గారికి, సభ్యులకి అభినందనలు తెలియచేస్తూ త్వరగతిన ఆ కార్యక్రమాన్ని ఆర్చ్ ఏదైతే 2 నెలల్లో పూర్తి చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇందాకే ఆర్చ్ యొక్క డయాగ్రామ్ కూడా చూపించారు. డిజైన్ చాలా అందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, కడుపు నిండుగా ఉంది. ఈ యొక్క డిజైన్ కూడా చూస్తే మన యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా చేసిన ఈ యొక్క డిజైన్ ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ 12వ తారీఖున ఈ నెల 12వ తారీఖున ఉదయం ఎండోమెంట్స్ మార్చులు రావడం జరుగుతూ ఉంది. నేను మొన్ననే చెప్పాను, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా 9,10,00,000 ఈ నియోజకవర్గానికి వివిధ దేవాదాయ శాఖకి వివిధ ఎండోమెంట్ కమిటీలు తీసుకురావడం జరిగింది. అందులో 7 కోట్ల రూపాయలు విలువ చేసే టెండర్లు ఓపెన్ చేసుకోవడం, ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాయి. 12వ తారీఖున ఎండోమెంట్స్ మంత్రి గారు వస్తున్నారు. గౌతమి జీవకారుణ్య సంఘం ఒకటి, పందిరి మహాదేవుడితో పాటు మిగతా దేవాలయాలు ఏదైతే ఉన్నాయో టెండర్లు ఓపెన్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజున అధికారికంగా ప్రారంభించుకునే కార్యక్రమం కూడా 12వ తారీఖున గౌరవ మంత్రివర్యుల యొక్క చేతుల మీద కూడా చేసుకోబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇదంతా కూడా ఒక గొప్ప అవకాశం. పుష్కరాలకి ఏం చేస్తున్నామని అడిగేవారు ప్రతి ఒక్కరూ కూడా రోడ్స్ మీద దృష్టి పెడతా ఉన్నారు, జంక్షన్స్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడతా ఉన్నారు. కానీ మన యొక్క సంపద అయిన దేవాలయాలు ఏం చేస్తున్నారన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఆ ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా సమాధానంగా కూటమి ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి చేస్తున్నాం. దాతల యొక్క సహకారంతో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఆర్చులు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా భక్తుల యొక్క విశ్వాసాన్ని గౌరవించే విధంగా, మన సాంప్రదాయాలని కాపాడుకునే విధంగా చేయబోతున్నామని మరొకసారి తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. చివరిలో లాస్ట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన మా మావయ్య గారు ముక్కు మీద కోపంతో ఉండే పంతం కొండలరావు గారికి కూడా అభినందనలు పెట్టించండి. పెట్టి శివుడు కదా, మాకు సెంటిమెంట్లుగా వాటి జోలికి వెళ్ళాం. అంటే అలాగని చెడు కాదు, జనరల్ కాదు. పట్టుకోవాలా? పాత్రికేయులందరికీ నమస్కరిస్తూ, మరి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, అలాగే మా కోట్లింగేశ్వరం టెంపుల్ చైర్మన్, నిజాయితీపరుడు, మంచి వ్యక్తి మా కొయ్యల రమణ మా సోదరుడు సమక్షంలో చక్కటి ఆర్చ్ ఎప్పటి నుంచి ఇది సుమారుగా 14-15 సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాం తప్ప జరగడం లేదు. అటువంటి ఆర్చ్ని ఇక్కడ నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా శాసనసభ్యులకి రాజమండ్రి ప్రజల తరపున, పర్టికులర్గా కోట్లింగేశ్వరం భక్తులు, శివభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పుష్కరాల పనులు కూడా త్వరితగతిన ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు కొయ్యల రమణ చేతుల మీదుగా గుడి అభివృద్ధికి, అలాగే పందిరి మహాదేవుడి సత్రం అభివృద్ధికి కూడా సహకరించాలి. మరి అలాగే టింబర్ మర్చెంట్స్ కల్పవర్తక సోదరులు ఇంకా చాలామంది వీటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ రావడం సంతోషకరం. వాళ్ళని కూడా అభినందిస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించమని చెప్పి అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. మా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే రాజమండ్రి ప్రజలు కోటిలింగాలపేట దేవస్థానం చైర్మన్గా మా కోటిలింగాలపేట మా డైరెక్టర్లు, కూటమి డైరెక్టర్లు అందరూ కలిపి మేము ఈ ఫస్ట్లో మేము ప్రమాణ స్వీకారం రోజున ఈ ఆర్చి కడతామని చెప్పి మా డైరెక్టర్లు మేము ప్రమాణ స్వీకారం చేసాం. అలాగే దాతలు ఎంతమంది ముందుకు వస్తే అంతమంది, ఒకవేళ మిగిలినవన్నీ మేమే వేసుకుని ఈ ఆర్చిని 20 లక్షల వరకు పూర్తి చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ కోటిలింగాలపేట ప్రజల సహకారంతో, అలాగే కర్లర్తి వ్యాపారస్తులు, ఈ వార్డు దినేష్ గారు వీళ్ళందరి సహకారంతో, అలాగే శివభక్తులు అందరూ సహకారంతో మేము ఎదరికెళ్ళి ఆర్చి ఓపెనింగ్ రోజునే, శంకుస్థాపన రోజునే ఇంత బాగా చేసాం. ఆర్చి ఓపెనింగ్ రోజున ఇంకా బాగా చేయాలని మా అర్చకులు, మా ఈఓ గారు, ఇండోమెంట్ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ నెల 11న పూలే జయంతి సందర్భంగా సామాజిక విప్లవం పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నయనాల కృష్ణారావు వెల్లడించారు. ఆధునిక భారత జాతిపిత జ్యోతిబా పూలే ద్విశత దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీన సామాజిక విప్లవం పేరిట రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నయనాల కృష్ణారావు చెప్పారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గోదావరి గట్టున ఉన్న పూలే అంబేద్కర్ భవన్ లో జరగనున్న ఈ సదస్సులో ప్రధాన వక్తగా బీసీ రిజర్వేషన్ల సిఫార్సు యోధుడు బీపీ మండల్ యాదవ్ మనుమడు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ హాజరు కానున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో నయనాల కృష్ణారావు మాట్లాడుతూ ఆ రోజున 3 అంశాలపై 3 ప్రముఖులు ప్రసంగిస్తారని చెప్పారు. భారతదేశంలో సామాజిక విప్లవం అంశంపై ప్రొఫెసర్ సూరజ్ యాదవ్, పూలే సిద్ధాంతం, వర్తమాన పరిస్థితులకు అన్వయింపు అంశంపై తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు, కులం దాని నిర్మాణం కూల్చివేత అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ మలసాని శ్రీనివాస్ ప్రసంగిస్తారని ఆయన వివరించారు. సదస్సు అనంతరం వివిధ రంగాల్లో ప్రముఖులకు అభినందన సత్కారం చేస్తామని ఆయన తెలిపారు. ఇది పూలే 199వ జయంతి వేడుక అని, ఇప్పటి నుంచి ఏడాది పాటు పూలే ద్విశత దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి 8 జిల్లాల్లో నిర్వహిస్తామని నయనాల కృష్ణారావు వివరించారు. విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ, బొట్టా వీరబాబు, బుడ్డిగ రవి, బొచ్చుల రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మరి రాష్ట్రపిత జ్యోతిబా పూలే అంటే భారతదేశంలో మెజారిటీ ప్రజలకి సమస్త మానవ హక్కులు నిరాకరింపబడినటువంటి పరిస్థితుల్లో ఆధునిక భారతదేశంలో మన హక్కుల కోసం పోరాటం చేసిన తొలి యోధుడు. అలాగే వేల సంవత్సరాలుగా మానవ హక్కులు నిరాకరింపబడినటువంటి శూద్ర అతిశూద్రులకు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మాకు హక్కులు కావాలి, మేము మనుషులమే అని ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన తొలి యోధుడు రాష్ట్రపతి జ్యోతిబా పూలే. ఆయన ఈ దేశంలో మెజారిటీ ప్రజలు బానిసలుగా, పశువులుగా బ్రతుకుతున్నారు. దీనికి కారణం వీరికి జ్ఞానం లేకపోవడం అని గ్రహించి, జ్ఞానం లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం చదువు లేకపోవడం అని గ్రహించి, అందుచేత ఈ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని ఈ వర్ణ కుల వ్యవస్థలలో అట్టడుగులో ఉన్నటువంటి ఎస్సీల కోసం, అందున బాలికల కోసం 1848 జనవరి 1వ తారీఖున బుధవారపేటలో తొలి పాఠశాలను స్థాపించడం ద్వారా ఈ దేశ మెజారిటీ ప్రజలకు చదువు నేర్పడానికి అంకురార్పణ చేయడం జరిగింది. అలాగా కొన్ని వందల పాఠశాలలను ఈ దేశంలో అనేక ఉద్యమాలకి పూలే దంపతులు ఆద్యులు. ఖాదీ ఉద్యమానికి, రైతుల కోసం ఉద్యమానికి, కార్మికుల కోసం ఉద్యమానికి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వితంతువులకు బలాత్కరింపబడి వాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడడానికి బాలహత్య ప్రబంధక గృహాన్ని కూడా స్థాపించడం ద్వారా
అనేక ఉద్యమాలని ఆయన భారతదేశంలో స్థాపించారు. అలాగే కులాంతర వివాహానికి ఆద్యుడు పూలే దంపతులు. అంతటి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మన కోసం త్యాగాలు చేసి జీవితాంతం త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి పూలే గారి యొక్క 199వ జయంతి రేపు ఏప్రిల్ 11న రానుంది. మరి 100 సంవత్సరాలకు మనం లేము, 200 సంవత్సరాలకు మనం ఉండము, 300 సంవత్సరాలకు మనం ఉండము, 200 సంవత్సరాలు ద్విశత జయంతి చేసేటటువంటి అదృష్టం మనకు కలిగింది. కాబట్టి ఈ దేశంలో ఉన్న బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పండగలా చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పూలే సామాజిక చైతన్య వేదిక రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుల సంఘాలు ప్లస్ అనేక సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1 సంవత్సరం పాటు ఈ ద్విశత జయంతి కార్యక్రమాలని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఈ ద్విశత జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. వాడపల్లి వెంకన్న స్వామి ఆలయానికి అన్నదాన నిమిత్తం నాలం కుటుంబ సభ్యులు కూరగాయలను పంపించారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్ గా పనిచేసిన నాలం సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలం లక్ష్మీ సూర్యనారాయణ, రోసయ్య దంపతులు 4 టన్నుల కూరగాయలను అన్నదాన కార్యక్రమం నిమిత్తం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పంపించి మొక్కు తీర్చుకున్నారు. కూరగాయలతో బయలుదేరిన వాహనాన్ని పాలచర్ల గ్రామంలోని కోదండ రామాలయం వద్ద నుండి సూర్య ఉపాసకులు వడలి కుమార శర్మ, కొత్తూరి అన్నపూర్ణయ్య శర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలం రోసయ్య మాట్లాడుతూ ద్వారకా తిరుమలలో స్వామివారి సేవ చేసుకునే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. రాజానగరం మండలం వైసీపీ నాయకులు గంగిశెట్టి సోమేశ్వరరావు మాట్లాడుతూ నాలం రోసయ్య, సుజాత దంపతులు ద్వారకా తిరుమల ట్రస్ట్ డైరెక్టర్ గా చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దె వీర్రాజు, మంచినీడి వీరబాబు, పిల్ల సత్య, సిద్దిరెడ్డి బాబీ, పిల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా పనిచేసింది. నేను రాజమండ్రి వ్యవసాయ కమిటీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో మాకింతటి కార్యక్రమం ఇచ్చిన నా పాలచర్ల గ్రామ ప్రజలకు, నా తోటి సోదరులకు, నా మిత్రులకు, అలాగే మా గురువర్యులు శ్రీ గంగిశెట్టి సోమేశ్వర గారు, ఇలా చాలామంది పాలచర్లలో ఉన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఇక్కడ ఉన్న మా శ్రీ కోదండ రామాలయం ఈ కమిటీ సభ్యులకు, పాలచర్ల గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది నా మొక్కుగా గత నెలలో శ్రీ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి 3 నుంచి 4 టన్నులు పంపడం జరిగింది. ఇది రెండో మొక్కుగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సుమారు 4 టన్నుల కూరలు ఈరోజు పంపడం జరుగుతుంది. ఆ స్వామి అనుగ్రహంతో మా ఆరోగ్యం, మా కుటుంబం అంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సుజాత దంపతులచే గత మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూరగాయలు అన్నదాన సత్రాన్ని సమర్పించడం జరిగింది. అదే ఈ మాసంలో ఆయన 2 మొక్కుగా పెట్టుకున్నారు. ఒకటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి, 2 ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల పూర్తయి ఈ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి 4 టన్నుల కూరగాయలు సమర్పించాలనే సదుద్దేశంతో, అంటే ఆయన ఒక్కళ్ళే పొందాలని కాదు, 10 మంది అన్నం తింటే ఆ ప్రసాదం చేత 10 మంది తరిస్తారనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి పాలచర్ల రామాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు వాహనాన్ని తరలించడం జరుగుతుంది. గోవిందా. చారిత్రాత్మక ప్రభుత్వ అటానమస్ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులుగా ముల్లా మాధవరావు ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అటానమస్ పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ముల్లా మాధవరావు, కార్యదర్శిగా భవానీ శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడుగా ఎస్ఎస్ఆర్ భార్గవ్, కోశాధికారిగా ఎస్ విజయలక్ష్మిలు ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా గుమ్మడి దేవి భవానీ, రిటర్నింగ్ అధికారి 2 టి నాగేంద్రబాబు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా మండల గౌరీ నాయుళ్లు వ్యవహరించారు. పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంప లీలా మోహన్ రావు ఎన్నికలను పర్యవేక్షించారు. నూతన కార్యవర్గాన్ని ప్రిన్సిపల్ రామచంద్ర ఆర్కే అభినందించారు.
నా పేరు దేవి భవాని గుమ్మడి, అడ్వకేట్, రాజమండ్రి. ఈరోజు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం పూర్వ విద్యార్థుల నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటుకు సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ గంపా లీలామోహన్ గారి ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీన ప్రెస్ రిపోర్ట్ ద్వారానే ఎలక్షన్ నోటిఫికేషన్ మరియు ఈ అల్యూమినియంకి ఏదైతే పాత కమిటీ ఉందో వాళ్ళ కాలపరిమితి అయ్యిందని కూడా మనకి ప్రెస్ ద్వారా పత్రికా ప్రకటన ద్వారా ఇచ్చారు. అలాగే మన ఏప్రిల్ 3వ తేదీన పత్రికా ప్రకటన ద్వారా నూతన కార్యవర్గం ఏర్పాటుకు కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. సో దానిలో భాగంగా రిటర్నింగ్ ఆఫీసర్ కింద పి శ్రీనివాస్ గారిని అపాయింట్ చేశారు. పి శ్రీనివాస్ గారికి ఆరోగ్యరీత్యా ఆయన విత్డ్రా చేసుకోవడం ద్వారా ఆయన ప్లేస్లో నన్ను అంటే దేవి భవాని గుమ్మడి అడ్వకేట్ రాజమండ్రితో పాటు మాకు అసిస్టెంట్స్ కింద రిటర్నింగ్ ఆఫీసర్స్ కింద టి నాగేంద్రబాబుని ఎం గౌరీ నాయుడుని కూడా వారి ప్లేసుల్లో మమ్మల్ని అపాయింట్ చేశారు. సో అపాయింట్ చేసిన తర్వాత నిన్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్కి ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటికి మేము నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. ఈ నామినేషన్ స్వీకరించిన ద్వారా అన్నీ కూడా సింగిల్గా రావడం ద్వారా దాన్ని స్క్రూటినైజ్ చేసి ఈ రోజున వాళ్ళు యునానిమస్గా మన సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ గారు గంపా లీలా గారి ఆధ్వర్యంలో యునానిమస్గా ప్రకటించి వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ట్రెజరర్ కింద అంటే ప్రెసిడెంట్గా వచ్చేటప్పటికి ముల్లా మాధవరావు గారు, వైస్ ప్రెసిడెంట్గా వచ్చేటప్పటికి ఎస్ఎస్ఆర్ భార్గవ్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ పదవికి వచ్చేటప్పటికి శ్రీ భవానీ శంకర్ రెడ్డి గారు, అలాగే ట్రెజరర్ పోస్ట్కి వచ్చేటప్పటికి శ్రీమతి ఎస్ విజయలక్ష్మి గారు యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రాథమికంగా చికిత్సలు అందించే పిఎంపీలు ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే నినాదం ఆరోగ్యం కోసం ఏకమవుదాం, విజ్ఞాన శాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం ప్రకారం ప్రజలందరి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం శాస్త్రీయంగా ఆలోచిద్దామని పిఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హుకుంపేట గోదావరి రుచుల కాన్ఫరెన్స్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపీ అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన విబిటి రాజు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి వైద్య విజ్ఞాన అవగాహన ఎంతో అవసరమని, సురక్షితమైన శాస్త్రీయమైన వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. నేటి జీవన శైలిలో మార్పుల వలన అనారోగ్యం బారిన పడడం జరుగుతుందని, ప్రకృతి పరిరక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని కోరారు. సత్య కిడ్నీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ సత్యప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన మూత్రపిండాలకు వచ్చే వ్యాధుల గురించి, మూత్రపిండాలకు, మూత్రనాళాలకు, కిడ్నీలో రాళ్లకు చేసే శస్త్రచికిత్స గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, మండల కోశాధికారి యు ప్రసాద్ బాబు, కెఎస్ఎన్ రెడ్డి, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్, హాస్పిటల్ మేనేజర్ మూర్తులతో పాటు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ సత్యప్రసాద్ ను సభ్యులు ఘనంగా సత్కరించారు. హెల్త్ అంటే ఇట్స్ నాట్ మియర్లీ absence of disease, but physical and mental జబ్బు లేకపోవడమే కాదు, ఫిజికల్గా కానీ మెంటల్గా మనం బాగుండాలి. మనం అలా ఉన్నామా లేదా మనం చూసుకోవాలి. ఓకే, సో ఏంటి మన ఎయిమ్ ఏంటి? మనం అందరం తెల్లారి లేసి పరిగెడుతున్నాం కదా, మన ఎయిమ్ ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలనుకుంటున్నాం? సో ఈ పాయింట్ మనం హెల్తీగా ఉండటానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? సో ఇందులో మనం ఒక క్లుప్తంగా 2-3 పాయింట్స్ మీకు చెప్తాను. నేను ఎక్కువ కాలం బతకాలని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఎవరు అనుకోవట్లేదండి? సో ఎక్కువ కాలం బతకాలంటే మనకి ఏం కావాలి? డబ్బు అని అనవద్దు, ఆరోగ్యం. మనకి ఎక్కువ కాలం ఉంటే 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతకాలి అని మనం అనుకుంటే మనకి 2 బాగుండాలి. 1 బ్రెయిన్, 2 మోకాలు. ఎందుకని అంటారా? సో మన ఇందా చెప్పినట్టుగా సార్ డాక్టర్ చాలా మంచి విషయాలు మనం పాటించవలసిన విషయాలన్నీ చెప్పడం జరిగింది.
వరల్డ్ హెల్త్ డే అనేది ఈరోజు థీమ్ టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే ఆరోగ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. టుగెదర్ అంటే కలిసికట్టుగా, ఉమ్మడిగా అందరం. ఇక్కడ అందరం అంటే మానవ సమాజం మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, వృక్షాలు, జల సంపద, అడవి ప్రాంతం మొత్తం అంతా కలిసికట్టుగా ఉంటేనే సరైనటువంటి ఆరోగ్యం అందరం అనేది జరుగుతుంది. అలాగే స్టాండ్ విత్ సైన్స్, విజ్ఞానదాయకమైన శాస్త్రీయపరమైనటువంటి అంశాలను ప్రజలకు తెలియచేద్దాం, వాటికి కట్టుబడి ఉంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, వీటికి స్వస్తి చెప్పేటట్టుగా మనం అందరం ప్రయత్నం చేయాలి. మీకు అందరికీ తెలుసు మూఢ విశ్వాసాలు అంటే ఏంటని. గుడి చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారనో, తర్వాత తన్నించుకుంటే సమస్త జీవకోటికి సంబంధించింది. మనం తెలివైన వాళ్ళం కాబట్టి ఈ ఎకరం పొలం నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ కారు నాది అని కొనేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇది ఒక జీవన శైలిలో ఒక మార్గం అయింది తప్ప భగవంతుడు సృష్టించినటువంటి సమస్త జీవులకి కూడా ఈ ప్రపంచంలో జీవించేటువంటి హక్కు, అధికారం ఉంటుంది. అలాగే అందరూ ఉండాలి, వృక్షాలు ఉండాలి, జంతువులు ఉండాలి, పక్షులు ఉండాలి. అవన్నీ సమపాళ్లతో తమ తమ జీవన శైలిని సాగించినప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఆరోగ్యం మనం సాధించామా అని ఆలోచించినట్టయితే నిజం చెప్పాలంటే డాక్టర్స్ పెరుగుతున్నారు, వైద్య విజ్ఞానం పెరుగుతుంది, ఎంతో సాంకేతిక నైపుణ్యత మనం సంపాదించుకున్నాం. అయినప్పటికీ వ్యాధులు మాత్రం తగ్గడం లేదు, ఇంకా వ్యాధులు అధికంగానే పెరుగుతున్నాయి. అంటే పూర్వానికి ఇప్పటికీ ఏంటి తేడా? పూర్వం ఈ యొక్క ప్రకృతితో కలిసి శ్రమైక జీవనం ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ కడలి వీర వెంకట సత్యనారాయణ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం ప్రతినిధులతో స్థానిక రాజేంద్ర నగర్ వద్ద మీడియా సమావేశం జరిగింది. ఓబీసీ మహిళా సబ్ కోటాపై అన్ని పార్టీలు మౌనం వీడాలి. రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు పిలుపు మేరకు రాజమండ్రి స్థానిక రాజేంద్ర నగర్ వద్ద ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ కడలి వీర వెంకట సత్యనారాయణ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం మహిళా ప్రతినిధులతో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి కేంద్రం 2029 నుండే అమలు జరపాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ 3 దశాబ్దాలుగా ఓబీసీ సంఘాలు పోరాడుతున్నాం. ఓబీసీ మహిళలు ఉపకోటా గురించి నోరెత్తకుండా అన్ని పార్టీలు మౌనం వహించడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంకా వారు ఓబీసీ మహిళలకు సబ్ కోటా తేల్చకుండా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడాన్ని అన్ని జాతీయ ఓబీసీ సంఘాలతో పాటు మొత్తం ఓబీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. మరొక విశిష్ట అతిథిగా విచ్చేసిన కడలి వీర వెంకట సత్యనారాయణ, రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ అధ్యక్షులు బిల్డర్ చిన్న, జిల్లా గౌరవ అధ్యక్షులు దొమ్మేటి సోమశేఖర్ రావు పలువురు మాట్లాడుతూ తాను ఓబీసీనేనన్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పక్షాలకు గాని అణగారిన వర్గాలు ముఖ్యంగా ఓబీసీల అభ్యున్నతికే మా లక్ష్యమని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలుగా ఈ మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళా సబ్ కోటా గురించి ఎందుకు మాట్లాడడం లేదో, ఓబీసీల పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏ పార్టీతో తేల్చాలని అన్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ దేశ జనాభాలో 50% పైగా ఉన్న ఓబీసీల ప్రధాన డిమాండ్లపై మౌనం వహించడానికి తాత్పర్యం పాలక ప్రతిపక్షాలకు తగదన్నారు. పేద బడుగు శ్రామిక వర్గ రాజ్య స్థాపనే మా లక్ష్యమని అన్న కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ విషయమై మాట్లాడకుండా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆవేదన చెందారు. ఇదే విషయమై ఆనాడు ములాయం, లాలు, శరద్ యాదవ్ నిలదీయబట్టి కదా ఈ బిల్లును 30 ఏళ్ల పాటు అటకెక్కించింది. 3 దశాబ్దాలుగా ఈ అంశంపై ఓబీసీ సంఘాలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. అయినా చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్టు గత ప్రభుత్వాలన్నీ పెడచెవిన పెట్టాయని అన్నారు.
రాష్ట్రంలో తమది బీసీల పార్టీ అంటూ పోటీ పడే తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ మహిళలకు ఉపకోటా ఇప్పించి సామాజిక న్యాయం అందించాల్సిన బాధ్యత లేదా అని అన్నారు. అందుకే రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వ పక్షాలతో పాటు వైసీపీ కూడా ఈ అంశంపై మౌనం వీడి అన్ని పక్షాల కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అన్నారు. ఓబీసీ మహిళలకు సబ్కోటా చట్ట సవరణలను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చేసి 2029 నుండే నూతన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని పలువురు మహిళలు భారత ప్రభుత్వానికి, పార్లమెంటుకు, మొత్తం రాజకీయ వ్యవస్థకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏవీవి సత్యనారాయణ, బొక్కం సింహాచలం, విన్నకోట మోహన్, జి పల్లి సుజాత, కె వాణి, రజనాదేవి, టి శ్రీదేవి, ఎన్ అప్పాయమ్మ, వి దుర్గాభవాని, ఆకుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, 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 జై బీసీ. కేసీ వెంకటరావు నాయకత్వం వర్ధిల్లాలి, కేసీ వెంకటరావు నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. వీడియో ఆపేసారు. ఓకేనా? ఆపేనా? ఆపేనా? ఆపలేదు. ఆపేనా? ఎక్కువైతే బాగా వెళ్తారు. దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఓబీసీ మహిళా సంకోటంపై అన్ని పార్టీలు కూడా మౌనం వహిస్తున్నారు. ఈ మౌనాన్ని వివిధ పార్టీలు కూడా మౌనం విడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే 2023లో చేసినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరణ చేసినటువంటి కేంద్రం 2029 నుండి అమలు జరపాలనుకోవడానికి కూడా మా బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ పేద బడుగు శ్రామిక వర్గ రాజ్య స్థాపనే మా లక్ష్యమని అనేటువంటి పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ విషయమై మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి బీసీలు మా పార్టీలని పోటీ పడుతున్నటువంటి తెలుగుదేశం, వైసీపీ, జనసేన అన్ని పార్టీలు కూడా బీసీలు అయితే మా పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడడం తప్ప ఈ సబ్కోటాపై మేము ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించకపోవడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఉపకోటా ఇప్పించి సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ పార్లమెంట్లో సమావేశాల్లోని 2029 నుండి నూతన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము మరి పార్లమెంట్, అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే సార్, మీరు ఏమంటారు? ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్గా నేను ఈ మీడియా ప్రెస్ మీట్ని బట్టి సమావేశాన్ని మనం భారతదేశంలో కులాలుగా వర్గీకరించుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, అలాగే ఫార్వర్డ్ కాస్ట్. ఇక్కడ అన్ని రంగాల్లో మహిళలు వెనకబడి ఉన్నారు అన్నది నిజం. దానికి ఈ మధ్య మంచి చైతన్యం వచ్చింది. మహిళా రిజర్వేషన్ అని చెప్పి ప్రభుత్వం వారు 33% పరిమితం చేశారు. కానీ ఈరోజు పురుషుడికి మహిళలకి తేడా ఏం లేదు, ఒక పురుషుడికి ఒక మహిళ. కాబట్టి 50% రిజర్వేషన్ మహిళలకి. అంతేకాకుండా మరి ఎలక్షన్లో కానీ వేరే దాంట్లో కానీ రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్లో కూడా మహిళలకి సపోర్టా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రిజర్వేషన్ని వీళ్ళు మనం ఉపయోగించుకున్నట్లయితే
స్త్రీలు కూడా ముందంజలో వెళ్ళడానికి పూర్తి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అయినా సరే ఈ రిజర్వేషన్ అమలుపరచాలని, మహిళల పేరుతో రిజర్వ్ కాబడినటువంటి సీట్లలో మహిళలు వాళ్ళ భర్తల్ని బేస్ చేసుకుని మహిళలు నిలబడుతున్నారు. నిలబడిన దాకా మహిళలు, తర్వాత ఆ సీట్లో కూర్చునేది వాళ్ళ భర్తలు అంటే మగవాళ్ళు. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల ఉపయోగం ఉండదు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మన భారతదేశంలో పురుషాధిక సమాజం ఇది. స్త్రీలు ఎదురుగుండా పెట్టి పురుషుడు అనుకుంటే నడిపిస్తున్నారు. అలాంటి స్థితి కాదు మనం కోరుకుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సోలార్ మోడల్ విలేజ్ గా మలకపల్లి ఎంపిక. కేంద్రం నుంచి ₹1 కోటి గ్రాంట్. 68 గృహాల్లో సోలార్ యూనిట్ల ఏర్పాటు. జిల్లాకు తొలి మోడల్ విలేజ్ గా గుర్తింపు. పిహెచ్సి పాఠశాలలు వీధి దీపాలకు సోలార్ విద్యుత్. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా 2 కిలోవాట్ యూనిట్లు. ఇతరులకి 78,000 సబ్సిడీ. కలెక్టర్ కీర్తి చేకూరి. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి మహిమాన్విత ఆర్చ్ నిర్మాణం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, చైర్మన్ కొయ్యల రమణ. 20 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన. హాజరైన ప్రముఖులు. పులే జయంతి సందర్భంగా సామాజిక విప్లవం పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు. ప్రధాన వక్తగా బీపీ మండల్ యాదవ్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ రాక. పులే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నైనాల కృష్ణారావు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.